హలో అందరికీ నేను మీ రాధిక వెల్కమ్ టు మై ఛానల్ రాధి వ్లాగ్. సో నేను ఇవాళ మీతో షేర్ చేసుకునే టాపిక్ ఏంటంటే నా పెళ్లి పట్టు చీరలు అనమాట. అవి అసలు ఎంత బడ్జెట్ పడినాయి, వర్తా కాదా, సో నేను ఎక్కడ తీసుకున్నాను, నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ అన్నీ మీతో షేర్ చేస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను ఫస్ట్ చూపించే శారీ అయితే నా మెయిన్ పట్టు శారీ అనమాట. పెళ్ళికి యూజ్ చేస్తాం కదా మనం, మెయిన్ పట్టు చీర అంటాం కదా. సో ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ సేమ్ ఇదే ప్రింట్. నేను తీసి చూపించడానికి కూడా అమ్మ ఇక్కడ లేదనమాట, మా చెల్లెల దగ్గరికి వెళ్ళింది. సో నేను మళ్ళీ ఓపెన్ చేసినా కూడా మడత పెట్టడం నాకు రాదు, సో సారీ అందుకే. సో ఇది వచ్చేసి గోల్డ్ జరీతో వచ్చిందనమాట, గోల్డ్ కలర్ అనమాట ఇదంతా కూడా. సో చూడండి పికాక్స్, ఫుల్ ఫ్లవర్ ప్రింట్ అనమాట ఇదంతా కూడా, పెద్ద బోర్డర్ నాది. సో ఇది శారీ వచ్చేసి మొత్తం కంప్లీట్గా ఇదే. సో ఇప్పుడు ఈ శారీ ప్రైస్ ఎంత పడిందో చెప్తాను. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 25,000 పడింది. 25,000 పడింది. ఇది నేను ఎక్కడ తీసుకున్నానంటే చీరాల గుర్రం పెద్ద అబ్బాయి షాప్ అంటారు కదా, ప్రకాశం జిల్లాలో మోస్ట్లీ అందరికీ తెలుసు చీరాల్లో ఉంటే గుర్రం పెద్ద అబ్బాయి షాప్ అంటే మాత్రం ఇది చాలా ఫేమస్ అనమాట పెళ్లిపట్టు చీరలకి. సో ఇది కంచిపట్టు శారీ అని చెప్పారు నాతో మాత్రం, కంచిపట్టు శారీ అమ్మ చాలా బాగుంటుంది అని చెప్పి 2 years బ్యాక్ 2022లో తీసుకున్నాను అనమాట నేను. సో శారీ అయితే నాకు అప్పుడు వేసిన వెంటనే నిజంగా చాలా బాగా నచ్చేసింది. శారీలో ఒక చిన్న టిప్ చెప్పడం మర్చిపోయాను. ఎప్పుడైనా సరే శారీలో గుర్తుపెట్టుకోండి, పెద్ద ఫాల్ ఉన్నవి కుట్టించుకోండి, ఇలా పెద్ద ఫాల్ ఉన్నవి వేసి కుట్టించుకోండి. ఎందుకంటే కుచ్చుళ్ళు బాగా నిలబడతాయి అనమాట, స్టిఫ్గా నిలబడతాయి. చిన్న చిన్న ఫాల్స్ ప్రిఫర్ చేయొద్దు పట్టు శారీస్కి మాత్రం. సో చూడండి చాలా పెద్దది వేయించుకుంటాను నేను, ఫాల్ మాత్రం చూపిస్తాను అండి. సో చూడండి, సారీ ఒక నిమిషం. సో చూడండి ఇంత ఫాల్ అనేది వేసుకుంటే వీటి మీద చిన్న చిన్నవి కూడా ఉంటాయి అన్నమాట. సో అవి యూజ్ చేయొద్దు, పెద్దదే బాగుంటుంది. ఈ పెళ్లి పట్టు చీర కట్టుకున్నప్పుడైతే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది, బాగుంది. మన హ్యాపీ మూమెంట్స్లో కొంచెం చాలా హ్యాపీ అనిపించింది. ఇవన్నీ ప్రైస్ వర్తా కదా, సో అదంతా కూడా నేను మాట్లాడుకుందాం, డిస్కస్ చేద్దాం. అదంతా చాలా పెద్ద టాపిక్ అనమాట, చెప్తాను. ముందైతే బ్లౌజ్ చూసేయండి. సో బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట, ఫ్రంట్ బ్యాక్ సేమ్ వర్క్. ఫ్రంట్ అయితే ఒక సైడే కదా ఇచ్చేది. ఇది శారీలో వచ్చిన శారీలో వచ్చిన బ్లౌజే అనమాట. సో బ్లౌజ్ ఎంత పడింది ఆ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను నేను మీకు ఇప్పుడు. సో బ్లౌజ్ వచ్చేసి ఫుల్ వర్క్ అనమాట, మగ్గం వర్క్. సో ఇది హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి అనమాట. సో వర్క్ ఎంత పడింది, అసలు కుట్టించుకోవడం వర్తా కాదా అంతా కూడా చెప్తాను. నాకు ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి 4.5 ఏమో పడింది అనమాట, అంటే మగ్గం వర్క్ వచ్చేసి. అండ్ స్టిచ్చింగ్ వచ్చేసి 600 ఏమో పడింది. ఈ డోలీలు ఏమో 100 రూపీస్ 150 రూపీస్ పడ్డాయి అనమాట. ఒక్కొక్కటి 100 ఏమో పడినట్టున్నాయి, నాకు గుర్తులేదు, అంత ఐడియా లేదు. ఒక్కొక్కటి 100 ఏమో. ప్రైస్ అయితే మాత్రం మగ్గం వర్క్ ప్రైస్ అయితే సేమ్ అంతే. చాలా బాగుంది, నేను వేసుకున్న రోజు మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది శారీలోనే వచ్చిందనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి. నిజం చెప్పాలంటే ఈ బ్లౌజ్ మీద పెట్టిన మనీ అయితే శుద్ధ వేస్ట్. నాకు ఒక్క 1 రూపీ కూడా నాకు రిటర్న్ లేదు. రిటర్న్ కాదు, నాకు అసలు యూజే లేదు ఈ బ్లౌజ్ తోటి. ఎందుకంటే నేను పెళ్ళిలో ఒక 5 minutes వేసుకున్నానేమో అంతే. తర్వాత మా పాప బర్త్డే ఉంది కదా, మా పాప బర్త్డేలో ఈ బ్లౌజ్ వేసుకున్నాను, చూపిస్తాను చూడండి. సో మీరు అసలు చూడండి ఎలా ఉందో. నేను అప్పటికే అడిగాను, ఇదే కుట్టించుకోమంటారా లేకపోతే వేరే తీసుకోనా బ్లౌజు అని చెప్పి కూడా అడిగాను. పర్లేదమ్మా కుట్టించుకోండి, శారీలో బ్లౌజెస్ బాగుంటాయి అని చెప్పింది అనమాట. అసలు చూడండి ఎలా పిగిలిపోతుందో. ఎందుకంటే మగ్గం వర్క్స్ చేసేటప్పుడు వాళ్ళు టైట్గా లాగి పెడతారు కదా, సో అప్పుడే సగం కుట్లన్నీ పిగిలిపోతాయి అనమాట. ఇవి స్టిచ్ చేశాక అసలు నిలబడిన కూడా నిలవ. హ్యాండ్స్ దగ్గర చూడండి చిన్న చిన్న హోల్స్ లాగి. సో ఇక్కడ అనమాట మీరు గమనిస్తే కనబడతాయి కూడా, ఇదిగోండి ఇక్కడ. అసలు ఇదంతా వేస్ట్ అనమాట ఈ వర్క్ ఇదంతా. అసలు 2 timesకి అసలు ఎన్ని పెట్టడం అంటే మాత్రం వేస్టే నాకు. ఇంకా ఇది ఇక్కడ చూడండి, సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. సో ఇలా ఉందన్నమాట. అసలు చాలా దారుణంగా చండాలంగా అనిపించింది నాకైతే మాత్రం. ఈ బ్లౌజ్ మీద పెట్టిన మనీ అయితే శుద్ధ వేస్ట్ నాకు. అసలు ఇవాళ దీనికంటే ఇంకొక పట్టు శారీ వచ్చేదనమాట. ఈ 4,000 రూపీస్కి నాకు ఇంకో పట్టు, ఈ 4,000 to 5,000 రూపీస్ పడింది కదా, 5,000 రూపీస్కి ఇంకో పట్టు శారీ వచ్చేది నాకు. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా, చాలామంది అమ్మాయిలకి ఎలా ఉంటుంది అంటే పెళ్ళి అన్నప్పుడు సో మనమే హైలైట్గా కనిపించాలి, మనమే అక్కడ వడ్డాణాలు పెట్టుకోవాలి, మనమే జ్యువెలరీ బాగుండాలి. సో ఇదంతా ప్రతి అమ్మాయి సేమ్ ఇదే థాట్స్లో ఉంటుంది. నేనైనా వేరే వాళ్ళైనా ఎవరైనా సరే. నేను ఇది ఇప్పుడు చెప్పే టాపిక్ అంతా కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి సంబంధించి. రిచ్ పీపుల్ అనుకోండి హ్యాపీగా మీ దగ్గర లక్షలు కాదు కోట్లు పెట్టైనా డబ్బు కొనేసుకోండి, మీ వల్ల ఇంకో 100 మంది కుటుంబాలు హ్యాపీగా బతికిపోతాయి అనమాట మీరు చేయటం వల్ల, ఖర్చు పెట్టడం వల్ల. మనలాంటి వాళ్ళు ఖర్చు పెడితే, మిడిల్ క్లాస్ వాళ్ళు ఖర్చు పెడితే ఏంటంటే ఈ ఖర్చు తప్పితే వీటి వల్ల యూజ్ ఏం కనిపించదు. నేను ఇప్పుడు ఈ శారీ 25,000 పెట్టి కొన్నాను కదా, దీన్ని కనీసం 10 minutes తప్పితే నేను ఎప్పుడూ దీన్ని కట్టుకోలేదు. ఎప్పుడు నా లైఫ్లో నేను కట్టుకోలేదు. నా లైఫ్లో కట్టుకుంటాను లేదో కూడా, మళ్ళీ ఎంత పెద్ద ఫంక్షన్ వచ్చిందో లేదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే మన
మనకు పెళ్ళి అనేది చాలా పెద్ద ఫంక్షను అండ్ ఇంకోటి చాలా పెద్ద మెమరీ అనమాట. ఆ మెమరీకి మనం ఏమనుకుంటాం తెలుసా, మనం హైలైట్గా కనిపించాలి అనుకుంటాం, అవి ఇవి పెట్టుకోవాలని చెప్పి. కానీ ఇప్పుడు అసలు పెళ్లి కూతురు ఎవరో, మనం అసలు చుట్టాలు ఎవరో ఏం అర్థం అవ్వట్లేదు. ఇటుపక్క 10 మంది, ఇటుపక్క 10 మంది వడ్రాణాలు పెట్టుకొని రెడీగా ఉంటారు అనమాట. పెళ్లి కూతురు వడ్రాణం అయినా కరెక్ట్గా ఉంటుందో లేదో తెలియదు, కానీ మిగతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వడ్రాణాలు మాత్రం కరెక్ట్గా నీట్గా సేమ్ పొజిషన్స్లో ఉంటాయి అనమాట. అప్పుడు పెళ్లి కూతురు ఏమనుకుంటుంది తెలుసా, మనమే హైలైట్గా కనిపించాలి, వేలకు వేలు చీరలు కొంటూ ఉంటాం. అందుకే చీరలకి అంత ప్రైజ్, అంత డిమాండ్ అనమాట. ఒక పాతకాలంలో తీసుకోండి, ఒక 1000 మందికి భోజనాలు పెట్టేవాళ్ళు. మా అమ్మ మా నాన్న పెళ్ళప్పుడు ఒక 1000 మందికి అన్నాలు పెట్టారంట. అప్పుడేంటి, పెళ్లి కూతురు 10 మంది రెడీ చేయడానికి ఉండేవాళ్ళు. వాళ్ళకి అంత టైం ఉండదు, మేబీ ఇంట్లో వాళ్ళకి చుట్టాలకి టైం ఉండదు రెడీ అవడానికి. ఏదో సింపుల్గా శారీ కట్టేసుకున్నామా, గబగబా వెళ్ళిపోయాం, తాలిబెడతారు, నల్లబోసలు గొలుసు వేసుకొని వెళ్ళిపోయాం అంతే. మంగళసూత్రం, నల్లబోసలు గొలుసు అంటే హ్యాపీ ఆ రోజుల్లో వెళ్ళిపోయారు. ఆ 1000 పీపుల్కి ఫుడ్ పెట్టడం పెద్ద విషయమేం కాదు ఆ రోజుల్లో. విషయమే, ఇప్పుడు విషయం కాకపోవచ్చేమో, కానీ ఆ రోజుల్లో విషయమే. ఒక 20,000, ఒక 30,000, ఒక 50,000 అప్పుడు ఖర్చు అయ్యి ఉండేది. ఖర్చు కాకుండా ఏముండదు. అప్పుడు పెళ్లి కూతురు మాత్రమే హైలైట్ అయ్యేది అనమాట. అక్కడ పెళ్లి కూతురు 2000 రూపీస్ శారీ కట్టేది, అంతకు మించి కూడా ఏం కట్టలేదు. మా అమ్మ పెళ్ళప్పుడు అప్పట్లోనే నాకు 2000 రూపీస్ 3000 రూపీస్ శారీ తెచ్చారు రా, చాలా బాగుంది అని చెప్పింది మా అమ్మ. ఆ శారీని మమ్మీ ఎన్నిసార్లు కట్టుండిద్ది. నేను ఈ శారీని ఒక్కసారి కూడా కట్టలేదు అనమాట, ఈ 25 రూపీస్ 1000 శారీని. ఎందుకంటే మా చెల్లి ఫంక్షన్కి కట్టుకోవాలి అనుకున్నా, కానీ అప్పుడు కుదరలేదు. అప్పుడు ఏమన్నారు, ఆ ఆల్బంలో ఈ ఆల్బంలో ఒకేలా ఉంటాయి ఫొటోస్, ఎందుకు మన ఇంట్లో ఫంక్షన్కి వేరే వాళ్ళ దాంట్లో కట్టుకోవచ్చు అని అన్నారు. మా పాప బర్త్డే కట్టుకుందాం అనుకున్నా, సేమ్ అవి ఇవి పిక్స్ ఓకే, సేమ్ ఇదే రీజన్ అనుకున్నాం. ఈ 25,000 రూపీస్ని మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏ ఫంక్షన్కి కట్టుకోవాలి మీరు చెప్పండి? ఏ ఫంక్షన్కి కట్టుకోవాలి? అదే వేరే వాళ్ళ ఫంక్షన్కి వెళ్తాం, అక్కడ వాళ్ళే హైలైట్ అవ్వాలి. అక్కడ మనం 3,000 to 4,000 రూపీస్ శారీ కట్టుకున్నాం అంటే హ్యాపీ, చాలు, ఇంకా అంతకుమించి అవసరం లేదు. కానీ ఇప్పుడు అలా ఎవ్వరూ అనుకోవట్లేదు. మెయిన్ శారీస్ ప్రైస్ పెరగడానికి, పెళ్ళిళ్ళు ఇంత హై బడ్జెట్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఎదుటి వాళ్ళకంటే మనం బాగుండాలి, సో ఆ పెళ్లి కూతురు కంటే మనమే బాగుండాలి అని చెప్పి వీళ్ళందరూ అనుకుని రెడీ అయ్యి వెళ్ళిపోవటమే. నేను కూడా అంతే రెడీ అవుతాను, అందులో డౌటే లేదు. కానీ అమ్మాయిలు, నేను చెప్పేది మీకు ఒక్కటే, మీరు ఆ రోజు 100 రూపాయల చీర కట్టుకున్నా, 500 రూపాయల చీర కట్టుకున్నా, 5,000 రూపాయల చీర కట్టుకున్నా, 1000 రూపాయల చీర కట్టుకున్నా, మీరే పెళ్లి కూతురు, అందులో డౌటే లేదు. ఇది పెళ్ళంతా అయిపోయాక అర్థమవుతుంది అనమాట. ఈ శారీస్ చూసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది అసలు మనం ఎంత ఖర్చు పెట్టాము, వేస్ట్ ఖర్చు ఎంత పెట్టామని చెప్పి. పెళ్ళికి మినిమం 10,000 to 15,000 బడ్జెట్లో ఉండే శారీ కొనుక్కోండి. ఒక 4,000 to 5,000లో బ్లౌజ్ ఉండేటట్టు చూసుకోండి. శారీలో వచ్చిన బ్లౌజ్ అసలు కుట్టించుకోవద్దు మీరు మ్యాక్సిమం. అసలు చూడండి, వర్క్ కూడా నాది ఇలా పూస కనిపిస్తుందో లేదు, వర్క్ కూడా ఇలా ఊడిపోతుంది అనమాట. సో శారీలో వచ్చిన బ్లౌజ్ కుట్టించుకుంటే మాత్రం చినిగిపోతుంది. సో అది కాకుండా వేరే బ్లౌజ్ ట్రై చేయండి. మీ చెప్తారు ఇప్పుడు చాలామంది చాలా బ్లౌజెస్ ప్రిఫర్ చేస్తున్నారనమాట, రాపట్టు అని. సో ఇంకా వేరే మంచి క్లాత్ తీసుకొని కుట్టించుకోవడం, సో ఇలాంటివి చూస్తున్నారు. అలాంటివి ట్రై చేయండి. ఫస్ట్ మీరు పెళ్ళి అనుకున్నప్పుడు మీ శారీస్ ఎంత బడ్జెట్లో తీసుకోవాలి ఏంటనేది ఫస్ట్ ఒక థాట్స్లోకి రండి. మీరు ఎలాంటివి తీసుకోవాలి, ఏ థీమ్లో తీసుకోవాలనుకుంటున్నారు. ఇలాంటివి చాలామంది ఏంటంటే తెలుసా, మేము ట్రెండ్ ఎందుకు సెట్ చేయకూడదు, మేము ట్రెండ్ ఎందుకు ఫాలో అవ్వాలి, సెట్ చేయకూడదు అని వేలు పోస్తున్నారు. అంటే ఇప్పుడు ఇది శారీ అనుకోండి, మళ్ళీ ఇప్పుడు ఈ శారీకి లేస్ వేపిస్తే ఒక 15,000, లేకపోతే ఒక 15,000 లేస్ అవుతుంది ఈజీగా ఈ శారీకి వేపిస్తే. అప్పుడు మనం అసలు శారీ మీద పెడుతుంది ఎంత, అసలు ఇది ఎవరూ ఆలోచించట్లేదు. పెళ్ళప్పుడు ఎవరో ఆలోచించరు, మేబీ పెళ్ళికి వచ్చిన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆలోచించట్లేదు. ఆ పెళ్లి కోసం సపరేట్గా మగ్గం వర్క్ బ్లౌజులు అంటారు. అసలు ఇలా ఫస్ట్ వెళ్ళే చుట్టాలు ఆలోచించడం వల్ల పెళ్లి కూతురు థాట్స్ అనేవి మారిపోతాయి అన్నమాట. అండ్ వెళ్ళే వాళ్ళది కూడా తప్పే లేదు. వెళ్ళేవాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, మనల్ని పెళ్ళిళ్ళకి ఎవరైనా పిలిస్తే బాగుండు, ఈ ఫంక్షన్ వస్తే బాగుండు, చీరలు అన్నీ కట్టుకోవచ్చు, జ్యువెలరీ అందరి దగ్గర ఇప్పుడు జ్యువెలరీ శారీస్ ఉంటున్నాయి కదా, మనం కూడా మంచివి కట్టుకోవచ్చు అని ప్రతి అమ్మాయికి ఉంటాయి అన్నమాట. సో అందుకే మెయిన్ ఈ శారీస్ అనేవి రేట్లు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. నేను ఒకటే చెప్తాను, మీ బడ్జెట్లో చూసి కొనుక్కోండి అమ్మాయిలు, అంతేగాని అలా కొనేసుకుంటే మాత్రం ఇవి వేస్ట్ అనే చెప్పొచ్చు. అప్పుడు నువ్వెందుకు ఆగలేదు అక్క అనుకోవచ్చు. నాకు వేసిన వెంటనే ఈ శారీ నచ్చేసింది. అండ్ ఇంకొకటి, అప్పుడు నన్ను ఎవరు ఆపలేదనమాట. అండ్ నేను తర్వాత మా చెల్లికి చెప్పాను, అరే అంత వద్దులేరా చూడు. మా చెల్లినప్పుడు కూడా నేను చెప్పలేదు అనుకుంటా, మేబీ 20,000లో చూడలే పావని అని అన్నాను. లేదు లెక్క నేను 15,000 to 16,000 చూస్తాను అన్నది. తనకు అలాగే కుదిరిందనమాట. నేనేంటి వెళ్ళిన వెంటనే ఈ శారీ వేశారు కదా, చూసింది, నచ్చింది. అందులో ఇది అబ్బాయి వాళ్ళు పెడతారు, ఎప్పుడైనా మా హస్బెండ్ వాళ్ళు పెట్టారు అనమాట నాకు ఈ శారీ వచ్చేసి. మా హస్బెండ్ కూడా ఏమనలేదు, చూడరా నీకు చూసి నచ్చితే నువ్వు మళ్ళీ కట్టుకుంటాను హ్యాపీ అనుకుంటే తీసేసుకో అని అన్నారు. సో అప్పుడు మనకి ఇంకా కొమ్ములు వచ్చేస్తాయి అనమాట. సో హ్యాపీగా వాళ్ళు కొనుక్కోమన్నారు, అమ్మ వాళ్ళు కూడా ఏమనలేదు. సో కొనేసుకున్నాను అనమాట. కొనుక్కున్నాక దీన్ని ఇంతవరకు కట్టుకోలేదు, జస్ట్ చూడ నేను పెళ్ళయ్యి ఒక 10 minutes అంతే, ఒక 10 to 15 ఫొటోస్ దిగాను, పక్కన యాడ్ చేస్తాను ఫొటోస్ కూడా అంతే. ఆ తర్వాత దీన్ని శారీ అంటే ఓపెన్ చేసి చూసింది లేదు,
హ్యాపీ శారీ ఉంది, హ్యాపీ అంతే. హ్యాపీ మూమెంట్లో ఈ శారీ అంతే. ఇంతకు మించి దీన్ని మళ్ళీ కట్టుకోవటం అలాంటివి ఏమీ జరగలేదన్నమాట. ఇంత పెద్ద ఫంక్షన్ జరిగి అంతేముంటుంది. మన ఇంట్లో ఫంక్షన్కి ఇంత బడ్జెట్ పెట్టి కొనుక్కోగలుగుతాం. ఎదుటి వాళ్ళ ఫంక్షన్కి ఇంత బడ్జెట్లో ఉన్న శారీస్ మనం అసలు కట్టుకోవడానికి ప్రిఫర్ చేయము. మన ఇంట్లో ఫంక్షన్కే కట్టుకోవాలి అనుకుంటే మన ఇంట్లో ఫంక్షన్కి మనం ఏం కట్టుకుంటాం, ఒకసారి కట్టుకున్న శారీ అని తిప్పుతూ ఉంటాం అనమాట. సో ఆడపిల్లలు అంటే బేసిక్గా ఇక్కడే పోతాయి అన్నమాట డబ్బులన్నీ కూడా. ఈ చీరలు, ఈ జ్యువెలరీ, ఈ నగలు, సో ఇక్కడే పోతా ఉంటాయి డబ్బులన్నీ. సో రెండో శారీ వచ్చేసి సో ఇది తరంబ్రాల శారీ. నేను కాపర్ సిల్వర్ మిక్స్ అయ్యేటట్లు తీసుకున్నాను. నా శారీస్ మొత్తం పింక్ గ్రీను ఈ కాంబినేషన్లోనే ఉంటాయి. ఇంత ఎల్లో, ఈ మూడే. ఇంతకు మించిన పట్టు చీరలుగా నా దగ్గర లేవు. ఎంగేజ్మెంట్ శారీ అయితే వైజాగ్లో ఉంది. నేను అక్కడికి వెళ్ళాక కొన్ని శారీస్ ఉన్నాయి, వాటికి కూడా ఒక స్టోరీ ఉందన్నమాట. నేను పెద్ద కట్టింది లేదు, చీరలు మాత్రం కొన్నాను, అవి వేస్టే. సో నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఏదైనా సరే బట్టల మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ కానీ దేని మీద పెట్టడానికి ట్రై చేయండి. సో ఇదనమాట, ఇది కాపర్ మిక్స్. ఇది కూడా అంతే, వెళ్ళిన వెంటనే వేశారు, నచ్చింది. ఇది చాలా తక్కువ, 4000 ఏమో పడింది. సో దీనికి కూడా అంతే, పెద్ద ఉన్న ఫాల్ వేయించుకున్నాను హ్యాపీగా, అంతే. చిన్న మీడియం సైజ్ అంచు, పెద్ద అంచు కాదులే కానీ మీడియం సైజ్ అంచు. సో ఇది కూడా అంతే, తరంబ్రాలు అప్పుడు వేసుకున్నాను అంతే. ఇక తర్వాత కనీసం దీన్ని ఓపెన్ చేసి చూడటం కానీ అసలు కనీసం నేనైతే ఆ రోజు ఆ తరంబ్రాలు ఆ పెళ్లిపేటల మీద వేసుకున్నది ఇక తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి నీట్గా ఐరన్ చేసి నీట్గా బీరువాలో పెట్టేసాం. ఇక తర్వాత మళ్ళీ తీసింది లేదు, మళ్ళీ చూసింది లేదనమాట. ఇది 4000 కాబట్టి ఇది పెద్ద నాకు ఎక్కువ బడ్జెట్ ఏమో అనిపించలేదు. నాకు ఎక్కువ బడ్జెట్ ఏమో అనిపించలేదు అనమాట. ఓకే పర్లేదు, 4000 కదా అనిపించింది. ఇది మళ్ళీ కడితే మమ్మని యూజ్ చేసుకోమని చెప్తాను. మమ్మ కూడా నేనేం యూజ్ చేసుకుంటాను లేరా వీటిని అనిద్ది. సో బ్లౌజ్ వచ్చేసి ఈ ప్యాటర్న్లో కుట్టించుకున్నాను నేను. ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్. నేను చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే దీనికి కూడా మగ్గం వర్కే చేయించుకోవాల్సింది. ఎందుకంటే తరంబ్రాల శారీ మీద నాకు ఎక్కువ పిక్స్ ఉన్నాయి అనమాట. నేను తరంబ్రాల శారీ మీద తక్కువ పిక్సే ఉంటాయి కదంటే అని చెప్పి కంప్యూటర్ వర్క్ చేయించుకున్నాను. చాలా సింపుల్గా చేయించుకున్నాను. అందులో నేనేమి హెవీ వర్కులు కూడా నేను చేయించలేదు. ఎందుకంటే లాస్ట్లో కట్టుకుంటాం కదంటే తరంబ్రాలకే కదా ఓన్లీ అని చెప్పి జస్ట్ ఇలా బ్యాక్ అయితే ఇలా వేయించుకున్నాను. ఫ్రంట్ అయితే చిన్న చిన్న లీవ్స్తో వేయించుకున్నాను అనమాట. నేను ఎక్కువ కంప్యూటర్ వర్కే ప్రిఫర్ చేస్తాను అనమాట. మగ్గం వర్క్ నేను అసలు ఎప్పుడు ప్రిఫర్ చేయను. ఎందుకంటే నాకు అలా బ్లౌజెస్ చిరిగిపోయిందని చెప్పి నేను అసలు తర్వాత కూడా ఎప్పుడు మగ్గం వర్క్ ట్రై చేయలేదు. మా చెల్లి పెళ్ళప్పుడు కూడా కంప్యూటర్ వర్కే ట్రై చేశాను. పెద్ద కొంచెం కాస్ట్ పెట్టి కంప్యూటర్ వర్కే ట్రై చేశాను తప్ప ఎప్పుడు మగ్గం వర్క్ అనేది నేను ట్రై చేయలేదు. దాని మీద బ్లౌజ్ వచ్చేసి ఇది నేను చూపించాను కదా పింక్ కలర్ది. సో నా దగ్గర పింక్ కలర్ బ్లౌజెస్ చాలా ఉన్నాయి అనమాట. సో ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి నాకు ఒక 2000 ఏమో పడినట్టుంది వర్క్, అంతే. 600 ఏమో స్టిచ్చింగ్ అయ్యింది, అంతే. అంతకు మించి కూడా కాలేదనమాట. సో ఇంకొకటి వచ్చేసి ఎదురు నడిచేటప్పుడు చీర ఉంటుంది కదా, దేవుడికి ఎదురు నడుస్తాము. సో ఆ శారీ అనమాట ఇది వచ్చేసి నాకు 6.5 7,000 పడింది. సో ఇది నిండు పింక్ అనమాట, నిండు పింక్ గ్రీన్ అంచు. సో ఇది నెమళ్ళతో వచ్చింది, చాలా బాగుంటుంది పికాక్ డిజైన్ తోటి. నేను ఈ పిక్ కూడా పక్కన యాడ్ చేస్తాను. సో ఆల్ ఓవర్ మొత్తం శారీ మొత్తం ఇంతే ఉంటుంది పికాక్ డిజైన్స్ తోటి, సేమ్ ఇంతే. నేను సపరేట్గా ఏమి హ్యాంగింగ్స్ వేయించడం శారీస్కి ఇలాంటివి ఏమీ చేయలేదు, లేసెస్ వేయించడం. సో ఇవన్నీ ఇంకా బడ్జెట్ పెరిగిపోతుంది తప్పితే తగ్గటం లేదు. ఎందుకంటే నా బడ్జెట్కి ఇది సరిపోతుంది. ఒకవేళ మనం కూడా సంపాదించి హ్యాపీగా ఇంకా ఎక్కువ సంపాదిస్తే సో అప్పుడు ఒకసారి ట్రై చేస్తానేమో, లేకపోతే చేయనేమో లైఫ్లో, నాకు అసలు తెలియదు. సో బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట, బ్లౌజ్ వచ్చేసి ఇది సరే చూపిస్తాను. ఇదిగోండి పాట్ షేప్లో స్టిచ్ చేయించుకున్నా, సేమ్ ఇది కూడా కంప్యూటర్ వర్క్ అనమాట. గ్రీన్ కలర్ బ్లౌజ్ మీద వైలెట్ కలర్ పికాక్స్ వేయించుకున్నాను నేను, అంతే. దీని పిక్ కూడా నేను పక్కన యాడ్ చేస్తాను. మీరు చాలామంది అనుకోవచ్చు మగ్గం వర్కే బాగుంటుంది, కంప్యూటర్ వర్క్ బాగోదేమో అని చెప్పి. ఇప్పుడు కంప్యూటర్ వర్క్లో కూడా చాలా మోడల్స్ వచ్చాయి, చాలా కొందని యాడ్ చేస్తున్నారు. సో ఒకసారి చూసి స్టిచ్ చేయించుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది మనకు తొందరగా బడ్జెట్లో వస్తుంది. మగ్గం వర్క్ ఏంటంటే కొంచెం హెవీ అయిపోద్ది అనమాట. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నాకు 6.5 పడింది. బ్లౌజ్ కూడా అంతే 2000 ఏమో వర్క్ అయింది, ఒక 600 to 700 ఏమో స్టిచ్చింగ్ ప్రైస్ పడింది, అంతే. అంతకు మించి కూడా ఇంకా ఎక్కువేం పెట్టలేదు నేను. సో ఇంకొకటి వచ్చేసి ఇది, సో ఇది కూడా గ్రీన్ కలరే. ఇది కూడా అంతే 6.5 ఏమో పడినట్టుంది, నాకు గుర్తులేదంతా, ఐడియా లేదు. ఈ శారీ ఒకటి మాత్రం ఐడియా లేదు, ఎందుకంటే ఇది అమ్మ తీసుకొచ్చింది అనమాట. ఈ శారీకి నేను వెళ్ళలేదు. ఇక్కడ చీరల్లోనే జాండ్రపేట నేతలు అని ఉంటారు అనమాట, వాళ్ళ దగ్గర తీసుకొచ్చింది. సేమ్ ఇది నాకు మా ఆడపడుచుకి అంటే మా పిన్నికి ఒకటే శారీ తీసుకొచ్చింది అనమాట. ఇద్దరికి అంటే కొంచెం కలర్ మార్పులేమో కానీ ఇద్దరికి సేమ్ కుడియడంగా ఒకటే చీర. సో ఇదనమాట శారీ వచ్చేసి ఇలా ఉంటుంది. పళ్ళు కూడా సేమ్ ఇంతే ఉంటుంది. నేను ప్రతిదానికి పెద్ద ఫాల్లో వేయించుకున్నాను. సో ఇది శారీ వచ్చేసి మడత పెట్టడం రాదు, లేకపోతే కంపల్సరీగా మొత్తం తీసి చూపించేసేదాన్ని.
సో దీని మీద కూడా అంతే, హాఫ్ పికాక్స్ ఉంటాయి కదా, కొంచెం పెద్ద పెద్ద పికాక్స్ వేశారు అంతే, అంతకు మించి అయితే ఏం లేదు. నాది చాలా సింపుల్ శారీస్, కాకపోతే షేర్ చేసుకుంటున్నాను. రోజు మీకు బ్లాగ్స్ చూడాలంటే బోర్ పెట్టేస్తుంది కదా, సో అందుకు. సో ఇంకొకటి వచ్చేసి బ్లౌజ్, దాని మీద బ్లౌజ్ వచ్చేసి ఇది చూపిస్తున్నాను. జస్ట్ నేను చాలా సింపుల్గా కుట్టించుకున్నాను అనమాట. ఫ్రంట్ కూడా అంతే చాలా లైట్గా, చేతులకు కూడా అంతే చిన్న చిన్న బుట్టేసి వేసుకొని, ఇది కూడా కంప్యూటర్ వర్కే. ఇది కూడా బ్లౌజ్ అంతే 1500 పడిందేమో అంతే. ఏంటి కంప్యూటర్ వర్క్, ఓన్లీ కంప్యూటర్ వర్క్ వచ్చేసి 1500 పడింది నాకు. సో ఇంకొక శారీ చూపిస్తాను నేను. ఇది మా పాప బర్త్డే తీసుకున్నాను అనమాట. నేను తీసుకోలేదు, అమ్మ తీసుకుంది. ఇది మా చెల్లి పెళ్ళికి నాకు ప్రజెంట్ చేశారనమాట ఈ శారీ తీసుకోలేరా నువ్వు అని చెప్పి. ఇది ఎల్లో కలర్ అనమాట. దీని మీద నేను బ్లౌజ్ ఏం సపరేట్గా కూడా కుట్టించుకోలేదు, ఎందుకంటే నా పెళ్లి శారీ ఉంది కదా, నా పెళ్లి శారీ మీద బ్లౌజ్ బాగా సెట్ అయింది దీనికి, అందుకని చెప్పి ఇదే తీసుకున్నాను. ఇది సేమ్ ఆల్ ఓవర్ ఒకేలా ఉంటుంది, బోర్డర్ పెద్దది సేమ్ అంతే. సిల్వర్ గోల్డ్ జెరీ అనుకుంటా, దీని మీద సిల్వర్ జెరీ లోపల ఇదిగోండి, లోపల పక్క ఇలా ఉంటుంది, చూపిస్తాను ఉండండి. సో ఇలా ఉంటుంది అనమాట లోపలంతా కూడా. సో ఇలా ఇది కూడా అంతే 37 ఏమో పడింది. ఇది లోపల అనమాట, లోపల పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. సిల్వర్ వర్క్ తోటి నేను పక్కన అన్ని పిక్స్ యాడ్ చేస్తానండి. సో చూడండి ఫస్ట్. సో ఇలా ఉందన్నమాట శారీ. ఇది నేను గుంటూరులో తీసుకున్నా, చెన్నై షాపింగ్ మాల్లోనేమో తీసుకున్నా. చాలా బాగుంది శారీ వచ్చేసి. ఇది నాకు 3500 3700 అంటే 4000 లోపే వచ్చేసింది ఈ శారీ కూడా. ఏదో ఫెస్టివల్ అయితే ఆఫర్ టైంలో వెళ్ళాను అనమాట. సో అప్పుడు అమ్మ నేను ఇద్దరం వెళ్ళి ఈ శారీ అండ్ ఇంకా ఇంకొక శారీ కూడా తీసుకున్నాను, మా చెల్లి పెళ్ళిలో కట్టుకున్నాను అనమాట. అది నాకు వైజాగ్లో ఉండిపోయింది. ఆ శారీ నేను అక్కడికి వెళ్ళా కంపల్సరీగా షేర్ చేస్తాను. నేను ఇప్పుడు మీతో అయితే 4 శారీస్ షేర్ చేశాను కదా. నిజం చెప్పాలంటే నా పెళ్ళప్పుడు 25,000 పెట్టి కొనుక్కున్న శారీ కొంచెం నాకు వేస్ట్ అనే అనిపించింది, అంత మనీ పెట్టాను అనిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆల్రెడీ 35,000 40,000 ఈ శారీస్ ప్రైస్ అయితే ఉంటుంది. బ్లౌజెస్ ప్రైస్ తీసేసిన 40,000 to 50,000 ఈ శారీస్ ఉంటాయి అనమాట. ఒక్కొక్కటి 4,000 5,000 6,000 7,000 కూడా ఉన్నాయి కదా. సో ఈ 4 శారీస్కి 50,000 దాకా మనకు మనీ ఖర్చు అయితే ఇంకా కొన్ని శారీస్ ఉంటాయి కదా. సో అవి తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి తీసుకున్నప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది కానీ మనకి ఇంత పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఏం రావు. నిజం చెప్పాలంటే కట్టుకోవాలి, అరే ఆ శారీ మళ్ళీ ఇక్కడ కొన్ని థాట్స్ వస్తాయి, కట్టుకున్న శారీ కట్టుకోకూడదు, మళ్ళీ మనం ఆ ఫంక్షన్కి వెళ్తే వాళ్ళు చూసేసారు కదా వీళ్ళు చూసేసారు కదా. ఈ థాట్స్ అన్ని ప్రతి అమ్మాయికి కామన్గా ఉంటాయి. మనలాంటి వాళ్ళు ఎంత తక్కువ బడ్జెట్లో శారీస్ కొంచెం గ్రాండ్ లుక్ వచ్చేవి తీసుకుంటే అంత బెస్ట్. అదే రిచ్ వాళ్ళు అనుకోండి తీసుకోవడంలో తప్పే లేదు, వాళ్ళ వల్ల ఒక 100 కుటుంబాలు హ్యాపీగా బతికిపోతాయి, అందులో డౌటే లేదు. ఒకప్పుడు పెళ్ళిళ్ళు అంటే ఎలా ఉండేది తెలుసా, ఇంటి ముందు పందిరేసుకొని 1000 మందికి భోజనాలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఒక 500 మందికి భోజనాలు పెట్టి వామ్మో మేము అంతమందికి పెట్టాము ఇంతమందికి పెట్టాము అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ బడ్జెట్, ఈ శారీస్ బడ్జెట్, జ్యువెలరీ బడ్జెట్, నా జ్యువెలరీ కూడా 25,000 అయిందనమాట. అలో మొత్తం ఒక 25,000 పైన ఖర్చు పెట్టాను జ్యువెలరీ కోసం కూడా. ఈ ఖర్చు అంతా ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనవసరంగా ఖర్చు పెట్టేశానేమో అని చెప్పి. అమ్మాయిలు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పెళ్ళి అన్నప్పుడు మీరే హైలైట్ అవుతారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆ రోజు మీరు 100 రూపాయల చీర కట్టుకున్నా మీరే పెళ్లి కూతురు, 500 రూపాయల చీర కట్టుకున్నా 5,000 రూపాయల చీర కట్టుకున్నా మీరే పెళ్లి కూతురు, అందులో డౌటే లేదు. మీరు వేరే థాట్స్ ఏం పెట్టుకోవద్దు. మీరు హ్యాపీగా మీ బడ్జెట్లో ఎంత వస్తే అంత 3,000 శారీ, మీ బడ్జెట్ 3,000 4,000 5,000 వేసుకోండి. 5,000 4,000లో కూడా ఇన్స్టాగ్రామ్లో కానీ అండ్ బయట షాప్స్లో కానీ మంచి శారీస్ ఉంటున్నాయి, కలెక్షన్ ఉంటున్నాయి. ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఫస్ట్ చూసి తర్వాత కొనుక్కోవడానికి ట్రై చేయండి, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇలా ఉంది, ఈ రేంజ్లో ఉన్నాయి, ఈ బడ్జెట్లో ఉన్నాయి, నా బడ్జెట్ ఇంత, సో నాకు ఈ కలర్ సెట్ అవుతుంది అని ఒకసారి క్లారిటీగా మీరు చూసుకొని తీసుకోండి. చాలామంది అమ్మాయిలు ఏంటంటే పెళ్లి శారీస్ పెళ్ళికి ముందు చూడకూడదు తీసుకోకూడదు అని అనుకుంటారు. సో తీసుకోకూడదేమో నాకు తెలీదు, అది నేను చెప్పలేను. ఎందుకంటే నేను కూడా పెళ్ళి అప్పుడు పసుపు కొమ్మలు కొట్టుకున్నాకే తీసుకున్నాను. అవి ఎవరెవరి సెంటిమెంట్స్ వాళ్ళు. ఫస్ట్ మీరు చూడటానికి ట్రై చేయండి, అంటే అసలు ఏ కలర్స్ బాగుంటాయి, ఏ కలర్స్ మనకు సెట్ అవుతాయి, మనకి ఎంత బడ్జెట్లో వస్తుంది, మనం మగ్గం వర్క్కి ఎంత పెట్టొచ్చు, మగ్గం వర్క్కి అసలు ఈ బ్లౌజెస్ కరెక్టా కాదా, ఏదైనా సపరేట్గా బ్లౌజెస్ తీసుకొని స్టిచ్ చేయించుకోవాలా, లేదు కంప్యూటర్ వర్క్లోనే ఇంకేదన్నా మోడల్స్ ఉన్నాయా. సో ఇలాంటివన్నీ మీరు ఫస్ట్ ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఒకటి అర్థమవుతుంది అనమాట. బేసిక్గా ఇక్కడ ఏమైపోతుందంటే పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ రెడీ అయ్యి ఉంటారు కదా, అప్పుడు మనం కొంచెం డల్ అయినట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో నా పెళ్ళికి అలా జరగలేదులేండి, దేవుడి దయ వల్ల. ఎందుకంటే ఈ 10 మంది వడ్రణాలు పెట్టుకొని పక్కనే నిలబడతారు కదా, అప్పుడు ఫోటోగ్రాఫ్స్ కూడా అమ్మ ముందు మీరు పక్కకి వెళ్ళండి అంటూనే ఉంటారు. మీరు గమనిస్తే ఈ 10 మందిని కంపల్సరీగా దూరం చేస్తారు, ఎందుకంటే అక్కడ మీరు హైలైట్ అవ్వాలి ఫొటోస్లో. కాబట్టి 10 మంది పట్టుచీరలు కట్టుకున్న బ్యాచ్ని కిందకే నెట్టేసేస్తున్నారు, అందులో డౌటే లేదు. మీరు ఎలాంటి శారీ కట్టుకున్నా ఆ రోజు మీ మనసు బాగుంటుంది,
బాగుంటే చాలు, మిమ్మల్ని చేసుకునే అబ్బాయి మనసు బాగుంటే చాలు, మీ అత్తమామల మనసు బాగుంటే చాలు, ఇంకెంతకు మించి ఎలాంటి అవసరము లేదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలామంది శారీస్ కలెక్షన్ అని అవన్నీ చేస్తూనే ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మాయిలు, మీరు ఎప్పుడైనా సరే దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే అది నిజంగా చాలా వాల్యూ అయ్యి ఉండాలి. అంతేగాని మనం ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను, యూట్యూబ్ ఛానల్ కోసం రకరకాల బట్టలు కొనేసుకొని వేసేసుకుంటే నాకు ఎంత డబ్బు నలిగిపోతుందో అర్థం చేసుకోండి ఒకసారి, ఎంత మనీ వేస్ట్ అవుతుందో అర్థం చేసుకోండి. మనం సక్సెస్ అయ్యాక మనకంటూ ₹1 వచ్చాక ఒక ₹5 మనకు ఇప్పుడు 10,000 వస్తే దాంట్లో ఒక 5,000 ఒక 4,000 ఖర్చు పెట్టామంటే తప్పులేదు. అంతేగాని ఇక్కడ మనకు అసలు ఏ రూపాయి లేకుండా మనం వేలకు చీరలకి వేలకు బట్టలకి పెట్టేయడం ఎంతబట్టి కరెక్ట్ అర్థం చేసుకోండి. అదే ఈ 50,000 ఇంకో అప్పుడు నాకు సవర బంగారం వచ్చేది నిజం చెప్పాలంటే, అంటే 8 grams ఆఫ్ బంగారం వచ్చేది. అదే ఇప్పుడు ప్రైస్ 20,000 పెరిగేది. మరి వీటి ప్రైస్ అసలు ₹1 కూడా లేదు నిజం చెప్పాలంటే. ₹1 కూడా వేస్ట్ అనమాట దీని మీద. కాకపోతే పెళ్లి మెమరీస్, హ్యాపీ మూమెంట్స్ కాదు నేను ఎప్పటికీ అన్నాను. మీ బడ్జెట్కి తగ్గట్టు కొనుక్కోండి సరిపోతుంది. నిజం చెప్పాలంటే పెళ్లి పట్టు చీర నా బడ్జెట్కి మించి ఒక 2 మెట్లు ఎక్కువే ఎక్కాను అనమాట నేను. ఆ 2 మెట్లు దిగున్నట్టయితే బాగుండేదేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అప్పుడు డబ్బులన్నా సేవ్ అయ్యాయి కదా అని చెప్పి. కానీ ఇటు పోయి అటు పోతానే ఉంటాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా సరే పెళ్ళిలో మీరు హైలైట్ అవ్వాలంటే మీరు ఎప్పుడు నవ్వుతూ చక్కగా ఉండండి, ఖచ్చితంగా హైలైట్ అవుతారు. సో నా వీడియో ఎలా ఉంది, నా శారీస్ ఎలా ఉన్నాయి, సారీ నేను ఓపెన్ చేసి ఎందుకు చూపించలేదు అని అంటే, ఓపెన్ చేసి నేను చూపించాను. నా శారీస్ కూడా అంత కాస్ట్లీ శారీస్ ఏం కూడా కావు కదా, అమ్మ కూడా లేదు చూపించడానికి. ఓపెన్ చేసి చూపిస్తే గబగబా చూపించాను అనుకోండి మళ్ళీ మట్టలు పెట్టడం రాదు. అది కాక నా శారీస్ కూడా అంత ట్రెండింగ్ శారీస్ కూడా ఏం కాదు కదా. ట్రెండింగ్ శారీస్ అన్న అయినట్టయితే నేను ఖచ్చితంగా మీకు చూపించేదాన్ని. నాది అంత ట్రెండింగ్లో ఉన్నాయని నేను అప్పుడు ట్రెండే లేక 2022 ఆ టైంలో ట్రెండే కానీ అప్పుడు ఈ శారీ అసలు ఎవరికి తెలియదు. నిజం చెప్పాలంటే 2022లో నేను పెళ్లి శారీ కొనుక్కున్నప్పుడు అసలు ఈ శారీ చాలా బాగుందని, కనీసం ఈ ప్రింట్ కూడా అప్పుడు తెలియదు ఎవరికి. 2 years బ్యాక్ ఈ ప్రింట్ అసలు పెద్దగా మా విలేజ్లో అయితే ఎవరు చూడలేదు, చాలా బాగుందని అందరూ అన్నారనమాట. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సేమ్ ఇదే ప్రింట్లు ఇదే శారీస్. మరి ఒరిజినల్ డూప్లికేట్ నాకైతే తెలియదు, కానీ 3,000 4,000 కూడా ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి. మరి అది ఒరిజినలో కాపీయో నాకైతే రెప్లికానో మనకైతే తెలియదు, కానీ సేమ్ ఇవే శారీస్ ఒకటి 3,000 4,000 బడ్జెట్లో ఉన్నాయి. కాకపోతే అవంత బాగాలేవన్నమాట. సో మీరు ఒకసారి చూసి మీ బడ్జెట్లో ఉన్న శారీస్ చూసుకొని ఆ మగ్గం వర్క్స్ అని సెట్ చేసుకొని, మగ్గం వర్క్స్ కన్నా ఇప్పుడు జర్జరీ వర్క్ బాగా హైలైట్ అవుతున్నాయి కదా, చూసుకొని తీసుకోండి. అసలు నా బ్లౌజ్ అయితే మొత్తం పోయిందనమాట. తీసుకున్న 4,000 5,000 వేస్ట్. అసలు చూడండి అక్కడికక్కడ పిగిలిపోతూ ఉన్నాయి అనమాట. నేను క్లారిటీగానే చూపిస్తాను మీకు, చూడండి అసలు ఎక్కడికక్కడ పిగిలిపోతూ ఉన్నాయి. ఆ వర్క్ చేసినామన్నా కనీసం చెప్పాలి కదండి, ఇలా తీసుకోకమ్మా ఇలా పాడైపోతాయి అని చెప్పి. ఏందో డబ్బులు అసలు చెట్లకు కాస్తున్నాయేమో అనుకుంటారండి. అసలు చూడండి అలా చినిగిపోయింది. అసలు దేనికైనా పనికి వస్తుందా అండి? సో ప్లీజ్ మీరు అలాంటి మిస్టేక్స్ చేయొద్దబ్బా. మీరు బ్లౌజ్ పట్టు చీరలో వచ్చినప్పుడు కుట్టించుకోవద్దు. ఒకవేళ కుట్టించుకోదలుచుకుంటే ఏదన్నా ఇక్కడ ఎడ్జెస్లో క్లాత్ వేరే ఏదైనా వేసి కుట్టించుకోవడానికి ట్రై చేయండి. సేమ్ ఇదే కలర్తో ఉండే పట్టు క్లాత్ వేసి స్టిచ్ చేసుకోవడానికైనా ట్రై చేయండి. ఇవి చినిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. వర్క్ కూడా ఊడిపోతూనే ఉంది. మరి దీన్ని ఎవరైనా ఏదైనా చేస్తారేమో తెలియదు, ఇంకేం చేస్తారు, దీన్ని పడేయటం తప్పితే దేనికి పనికిరాదు. ఇది నా పెళ్లి చీరని భద్రంగా బీరువాలో పెట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. సో అమ్మాయిలు నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ అని నేను మీతో షేర్ చేసుకున్నాను. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీకు మంచి మనసు ఉంటే మీ పెళ్ళప్పుడు ఇంకొక 100 మందికి అనాథలకి భోజనం పెట్టడానికి ట్రై చేయండి. అప్పుడు నేను ఇంత క్లారిటీతో కూడా నిజంగా లేను. నా పెళ్ళి అవుతుంది అన్న హ్యాపీ మూమెంట్లోనే ఉన్నాను. అప్పుడు నాకు ఇవన్నీ చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరనమాట. నాకు తెలియకుండానే తిని వెళ్ళుండొచ్చు, నేను కాదంటలేదు. మాకు తెలియకుండానే ఇక్కడ విలేజెస్ కదా, హ్యాపీగా పిలిచిన వాళ్ళు అందరూ హ్యాపీగా తినొచ్చు, అందులో తప్పేమీ లేదు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా పెళ్ళిలో మనం తెలియని వాళ్ళు వస్తే మీరేం తెలియనట్టు ఫీజు పెట్టి ఇలాంటివి ఏం చేయని అవసరం లేదు. ఎవరు ఎన్ని రోజుల క్రితం తినుంటారో తెలియదు కదా, హ్యాపీగా వాళ్ళని భోజనం తినేటప్పుడు ఒకవేళ మీకు తెలియకపోతే వదిలేసి వెళ్ళిపోండి. ఒకవేళ మీరు ఎవరు అనేది కూడా అడగవసరం లేదు. నిజం చెప్పాలంటే అడిగి. ఇంకోటి పెళ్లి చీర ఎందుకు ఎక్కువ పెట్టి కొనుక్కుంటారు చెప్తాను. ఫస్ట్ మీ శారీ బాగుందంటారు, తర్వాత మీ శారీ ప్రైస్ ఎంత అడుగుతారు. సో అందుకు మెయిన్ ఈ శారీస్ ఎక్కువ రేటు పెట్టి కొనడానికి కూడా అదొక ఆప్షన్ అని, అదొక కారణం అని నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అది కాక వచ్చిన వాళ్ళు కూడా చాలామంది మీ చీర బాగుంది అని పక్క వాళ్ళని అడుగుతూ ఉంటారు కదా, అడిగినప్పుడు ప్రైస్ కూడా అడుగుతారనమాట. అప్పుడు మనం ఇంత రేటు గల చీర కట్టుకున్నామని చెప్పి అందరికీ చెప్పడానికి పక్క వాళ్ళు కూడా ఎక్కువ రేటు ఉన్న చీరలు కట్టుకుంటారేమో మేబీ. అది కాక ఇప్పుడు అసలు ఫంక్షన్స్ కూడా పెద్దగా ఎవరు వెళ్ళట్లేదు. ఒకవేళ వెళ్ళినా కానీ చాలా నీట్గా రెడీ వెళ్ళటం, వడ్డాణాలు పెట్టుకొని వెళ్ళటం, ఇవన్నీ చేస్తున్నారు కదా. నాకు కూడా చాలాసార్లు అనిపించింది అనమాట, పెళ్ళి అయ్యాక ఎవరైనా పెళ్ళికి పిలిస్తే బాగుండు, మనం కూడా నీట్గా రెడీ అయ్యి వడ్డాణాలు పెట్టుకొని వెళ్ళిపోదాం. సో ఇలాంటి థాట్స్ అన్ని నాకు కూడా వస్తాయి. నాకే వస్తాయా మీకు వస్తాయి అనేది కూడా షేర్ చేయండి.
సో నా వీడియో ఎలా ఉంది ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే సారీ. మీరేమనుకుంటున్నారు కూడా ఏ పెళ్లి చీరలకి ఇంత బడ్జెట్ పెట్టొచ్చా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. నా పెళ్లి చీరలు నేను ఆల్రెడీ చెప్పాను, గుర్రం పెద్ద అబ్బాయి షాప్లోనే తీసుకున్న పెళ్లి చీరలు మొత్తం అక్కడే తీసుకున్నాను అనమాట. గుర్రం పెద్ద అబ్బాయి షాప్లోనే తలంబ్రాల శారీ, మెయిన్ శారీ అండ్ ఎదురు నడిచేటప్పుడు సో ఇవన్నీ అక్కడే తీసుకున్నాను అనమాట. ఇది ప్రకాశం జిల్లాలో అందరికీ తెలుసు. నేను ప్రైజెస్ ఎంత పడ్డాయో కూడా శారీస్కి మోస్ట్లీ అన్నిటికీ చెప్పేసాను అనమాట. సో నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకొని, ఒక సబ్స్క్రైబ్ చేసేసుకొని, ఒక చిన్న లైక్ వేసుకొని, ఒక చిన్న కామెంట్ రాసేయండి నచ్చితే. బాయ్ గాయ్స్. చెప్పాలంటే అసలు ఈ వీడియో తీసేటప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చాయంటే అన్ని ఆటంకాలు వచ్చాయి. మరి అది ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు. ఒకసారి మా పాప నిద్ర లేకపోవటం, ఒకసారి మా పాప ఏడవటం, ఇంకొకసారి అయితే మీకు బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తూ ఉంటే మా ఆంటీ వచ్చారు బట్టలు వాష్ చేయడానికి, ఆ సౌండ్ వస్తూ ఉంటుంది. లేదని పట్టి తీసాను అనమాట నేనైతే మాత్రం. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న సౌండ్స్ వస్తే, మిస్టేక్స్ ఉంటే సారీ. బాయ్ గాయ్స్.